అందుకే ఒక రోజు బిచ్చగాడిలా కూడా జీవించాను. ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నిజం చెప్పాలంటే ఇది నా కలల చివరి గమ్యం కాదు. నమస్కారం బిగ్ బాస్, నా పేరు ఐపీ వికాస్. నాది మెదక్ జిల్లాలోని ఒక చిన్న ప్రాంతం. చిన్న ఊరిలో పుట్టాను, కానీ చిన్న చిన్న కలలతో మాత్రం ఎప్పుడూ జీవించలేదు. నా చిన్నప్పటి నుంచి నాకు ప్రపంచం అంటే నా ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న, అన్న, చెల్లె, నేను, అంతే. జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో పుస్తకాల్లో చదవలేదు, నేరుగా అనుభవించాను. హాస్టల్లో పురుగులు వస్తే పక్కకు తీసి తిన్న రోజులు ఉన్నాయి. ఒక్కసారి అవసరాలు కూడా కోరికలుగా మారిపోయిన పరిస్థితులను చూశాను. కానీ ఆ కష్టాలు నన్ను విరగొట్టలేదు, మరింత బలంగా నిలబెట్టాయి. నా చదువు మొత్తం బతుకు పోరాటాలతో కొనసాగింది. ఒక రోజు నా చదువు ఆగిపోకూడదని మా అమ్మ తన పుస్తల తాడు అమ్మేసింది. ఆ రోజు నాకు అర్థమైంది, ఒక తల్లి త్యాగం ముందు ప్రపంచంలోని ఏ సంపద కూడా గొప్పది కాదని. జీవితంలో నాకు ఎంతో ఇష్టమైన అమ్మాయి కూడా ఉంది, కానీ ఆ సమయంలో ప్రేమ కంటే బాధ్యత పెద్దది. అందుకే నా భావోద్వేగాలను పక్కన పెట్టి నా లక్ష్యంపై దృష్టి పెట్టాను. కోవిడ్ సమయంలో వేల మందికి అన్నం పెట్టే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఆకలితో ఉన్న మనిషి కళ్ళల్లో కనిపించే ఆశను చూశాను. అప్పటి నుంచి నాలో ఒక విషయం బలంగా నాటుకుపోయింది. మనిషి గొప్పతనం అతను ఎంత సంపాదించాడనేది కాదు, అతను ఎంతమందికి అండగా నిలిచాడనేది. ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నిజం చెప్పాలంటే ఇది నా కలల చివరి గమ్యం కాదు, ఇది నా కుటుంబం కోసం నేను నడిచిన మార్గం. నా కళ ఇంకా గొప్పది. సమాజంలో ఒక మంచి మనిషిగా గుర్తుండిపోవాలి, అనాథాలకు అండగా నిలవాలి, నిరాశతో ఉన్న వారికి ఆశగా మారాలి. అందుకే ఒక రోజు బిచ్చగాడిలా కూడా జీవించాను, వారు ఎదుర్కొనే బాధలేంటో తెలుసుకోవాలని. ఎందుకంటే నాకు అమ్మ నేర్పింది చదువు మాత్రమే కాదు, ఒక మనిషిని మనిషిగా చూడడం కూడా. బిగ్ బాస్, నేను పరిపూర్ణమైన మనిషిని కాను. కోపం వస్తుంది, బాధపడతాను, నవ్వుతాను, భావోద్వేగానికి లోనవుతాను. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, పరిస్థితులు ఎలా ఉన్నా నిలబడడం నాకు తెలుసు. ఒత్తిడి కొత్త కాదు, పోటీ కొత్త కాదు, కష్టాలు కొత్తవి కావు. ఎందుకంటే జీవితం అనే అగ్ని పరీక్షను నేను ఇప్పటికే ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. బిగ్ బాస్ హౌస్ నాకు కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, నా వ్యక్తిత్వాన్ని, నా ఆలోచనలను, నా మానవత్వాన్ని, నా పోరాటాన్ని ప్రపంచానికి చూపించే వేదిక. ప్రేక్షకులు నాలో ఒక కంటెస్టెంట్ను మాత్రమే కాదు, తమ ఇంట్లో ఉన్న కొడుకును చూస్తారు, తమ లాంటి ఒక సాధారణ మనిషిని చూస్తారు, కళల కోసం పోరాడే లక్షల మంది యువతను చూస్తారు. నేను ఇక్కడికి కేవలం గెలవడానికి రాలేదు, నా కథతో ప్రేరణ ఇవ్వడానికి వచ్చాను. నా పేరు ఐపీ వికాస్, మెదక్ నెలలో పుట్టిన ఒక సాధారణ మనిషిని, కానీ జీవితాన్ని దగ్గరగా చూసిన మనిషిని. థ్యాంక్ యూ సో మచ్.